సకలాశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. ప్రభు, జగత్తుకు పునాది వేయడానికి మొదలుపే నీ యొక్క అనాది సంకల్పము చొప్పున ఈ యొక్క విజయనగర ప్రాంతంలో ఈ యొక్క సిప్స్ దొరగారి చేత మీరు స్థాపించి అయినా మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క జీవము కలిగిన సంఘమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క కృపలో ఇంతకాలము కూడా ఈ సంఘమును మీరు కాపాడి సంరక్షించి నాయన బలపరిచి విస్తరింపచేసి సంఖ్యలోను నాయన ఆత్మల అభివృద్ధిలోను ఆశీర్వాదములోను ఫలించుటలోను నాయకత్వంలోను కాపరత్వములోను సంఘ సభ్యత్వములోను ఈ సంఘమును మీరు ఇంతగా బలపరిచి నేడు 150 వసంతాల వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఈ నడిపింపును బట్టి స్తోత్రాలు. ఆయన మీ సన్నిధి మా మధ్య ఉన్నది అని మేము నమ్ముతూ ఉన్నాం. ఎక్కడ 2-3 నీ నామంలో కూడి ఉంటారో వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన తండ్రి మీ స్తోత్రాలు. మా ప్రార్థనల ద్వారా, మా స్తుతుల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా నిన్ను కనపరచుకోవచ్చుండగా, నిన్ను మహిమపరచుకోవచ్చుండగా మాకు కావలసిన నడిపింపును దయచేయండి. ఈ సంఘమును ఇంకను ఆధ్యాత్మికంగా బలపరిచి నీ రాకడ వరకు కూడా నేను నమ్మకమైన పరిచర్య, నమ్మకంగా ఉండిలో కావలసిన నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఈ సంఘానికి దయచేయండి. ఆయన ఎత్తబడే సంఘములు, సార్వత్రిక సంఘములు సభ్యత్వం పొందుకునేలాగున ఈ స్థానిక సంఘాన్ని మీరు సిద్ధపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని జరగవలసిన కార్యక్రమం అంతటిలో కూడా మీ సహాయము, మీ ఆత్మ నడిపింపు, మీ యొక్క కృప మాకు అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని మా కొరకు అతి త్వరలో రానయ్యున్న మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమునందు ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. మా సంఘ ఎవరి